బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. రెండో అబ్బాయి దగ్గరికి వద్దాం. ఆయన ఉన్నాడే శివుడు తేజస్సే హఠాత్తుగా శక్తి పట్టుకునే లోపల భూమి మీదకి వచ్చి భూమి నుంచి క్రమంగా ఆకాశ వాయువుల సహాయంతో అగ్నిదేవుడు దాన్ని తీసుకెళ్ళి జలంలో పెట్టాడు. ఆ జలం భరించలేకపోయింది. అంటే ఇప్పుడు ఎన్ని వచ్చాయి? పంచభూతాల్లోంచి శివతేజస్సు ప్రసరిస్తూ వస్తుంది. అది తీసుకువెళ్ళి అది గలం కూడా భరించలేకపోయిందంటే శివతేజస్సు ఎంత గొప్పది. పంచభూతాల కంటే అతీతమైన శివతేజస్సు. అందుకే పంచభూతాలు పట్టుకుని వచ్చాయి. అంటే పంచభూతాలు ఎలిమెంట్స్ కూడా దాన్ని కలిసే కానీ అవి పూర్తిగా హోల్డ్ చేయలేకపోయాయి. అప్పుడు అమ్మవారు ఏం చేశారంటే తన సంకల్పంతో ఒక రెల్లు పొద తయారు చేశారు. శరవణం. శరవణం అది రకారం ఉంది కనుక నా అయిపోయి శరవణం అంటారు. ఇక్కడ ఆ రెల్లు పొద తయారు చేసింది. అక్కడికి వెళ్ళక నిలబడింది ఇక్కడ. ఎందుకంటే శివతేజస్సును పట్టుకోగలిగే శక్తిగా ఉంది. అది పంచభూతాల నుంచి వచ్చిన దాన్ని శరవణం రూపంతో పట్టింది అమ్మవారు అక్కడ. కనుక శరవణం రూపంతో ఉన్నది ఎవరు? అమ్మవారు. శివుడికి ఎన్ని ముఖాలు? 5 ముఖాలు. అమ్మవారికి ఎన్ని? ఏకం. కలిపితే ఎన్ని? అందుకే ఆయన వచ్చినప్పుడు 6 ముఖాలతో సహా వచ్చేది. శరవణభవుడు అంటున్నారు కానీ అగ్నిభవుడు, వాయుభవుడు, జలభవుడు అయితే కావచ్చు. వాళ్ళు కూడా మా కుమారుడే. గంగ వచ్చింది మా కుమారుడైన గాంగేయుడైపోయాడు. అగ్ని కుమారుడే ఆగ్నేయుడైపోయాడు. భూమికి కూడా పుత్రుడైపోయాడు. ఇలా వాళ్ళందరికీ కూడా జడముడి వేలుపు సంబరం పడి రామ ప్రమదమందను శైల రాజదుహిత మందాకి నీ దేవి చిందాడ తెలి నీళ్ళు. ఏమి రాస్తున్నారండి మా విశ్వనాథ సత్యన గారు? దారుణీదేవి మొదము పట్టరాదయ్యే కందళించిరి కృత్తికాచయంబు. ఒక్కొక్కరు ఆనందపడిపోయారు. అందరూ కుమార కుమార అని పిలిచారు కనుక ఆయన పేరు కుమారస్వామి అయిపోయింది. ఇక్కడ ఆయన ఎవడయ్యాడు? 5 ముఖాలు ప్లస్ 1 ముఖం కలిపితే 6 ముఖాలు వాడు అయ్యాడు. కనుక ఆయన ఎవడు? శివశక్త్యాత్మకుడే. అంటే ఆ శివశక్త్యాత్మక తత్వాన్ని మనం గ్రహించగలిగి పార్వతీ పరమేశ్వరుల శక్తి నాలో ఉందని గ్రహించగలిగితే మనందరం గణపతి కుమారస్వామి స్వరూపాలు అయిపోతామండి. అయితే ఇంత శరీరం నడుస్తుందన్నా ఒక మెయిన్ ఉంటుంది కదా. మెయిన్ ఇప్పుడు ఇంత ఎలక్ట్రిసిటీ ఉందన్నా నాకు ఇక్కడ ఎలక్ట్రికల్ సిస్టమ్ గురించి తెలియదు కానీ ఒక మెయిన్ అనేది ఒకటి ఉంటుంది. మెయిన్ వల్ల ఇది వస్తుంది. అలా శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. అందులో ప్రధానం 101. అందులో ప్రధానం 3 ఇడా పింగళ, మధ్యలో సుషుమ్న. ఇది చాలా ప్రధానమైనటువంటిది. అది అస్సలు మెయిన్ నాడి. అందులోనే చిచ్చక్తి ఎప్పుడూ ప్రసరిస్తుంటుంది. ఈశ్వరుని చిచ్చక్తి అందులోనే ఫ్లో అవుతుంటుంది. దాని పేరు కుండలిని. తెలిసింది కదా. ఆ కుండలి ప్రతి వారిలో ఉంటుందండి. నాలో ఉందో లేదో డౌట్ అనక్కర్తుంది. డౌట్ అని అడగడానికైనా ఉండాలి కదా శక్తి. ప్రతివారు తనుషు కుండలిని అన్నారు కావ్యకంఠ గణపతి ముని ఉమాశాస్త్రంలో. ప్రతివారి తనువులో చిచ్చక్తి కుండలిని రూపంలో ఉంటుంది. ఆ కుండలినియే ప్రతివారిలో ఉంటుంది. కొంత కిందికి అధోముఖం కొట్టితే వాళ్ళు ప్రపంచమే సత్యమనుకుని తిరుగుతారు. కొందరు కొంచెం పైకి లేవడం మొదటి దగ్గర నుంచి దీనికి అతీతమైన సత్యం ఉందేమో అని పరిశోధన మొదలవుతుంది. కనుక ఎవడైతే భగవంతుడికి అభిముఖంగా ఉన్నాడో నో డౌట్ వాడిలో కుండలిని కొంతమేరకు జాగరణ జరిగిందని అర్థం తెలుసుకుంటారు. ఎంత చెప్పు నాకు ఈ ప్రాపంచిక విషయాలే అని వాటి మీద రాగద్వేషాలతో ఉంటామంటే డౌన్వర్డే అది. ఇక్కడ ఇది ఒక్క సూత్రం తెలుసుకుంటే చాలు. కుండలిని జాగరణ ఏం దొరికితే ఎవడు చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో $100 కడితే కుండలిని జాగరణ చేసి యోగా సెంటర్స్ ఉన్నాయి. డబ్బుకి జాగరణ ఎక్కడ జరుగుతుందండి? డబ్బుకి మంత్రాలు, డబ్బుకి జాగరణలు జరగవు. తెలుసుకోండి ఇక్కడ. కానీ కుండలిని యోగా మేడ్ ఈజీ అనే పద్ధతులు శాస్త్రంలో లేవు. కష్టపడి పొందాల్సినదే. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నుంచి సడన్గా ఎవరెస్ట్కి ఎగిరేయమనుకోండి ఊపిరాడకపోతాం. అదే సరిగ్గా ఆల్టిట్యూడ్స్ అవి చూసుకుని ఎక్కితే అప్పుడు తెలుస్తుంది. తెలిసిందా? రెండుకి చాలా తేడా ఉన్నది. ఎవడు ఎక్కించలేడు, నువ్వే ఎక్కాలి. తెలుసుకో ఇక్కడ. గురువులు మిరాకిల్స్ చేయరు, నీ చేత చేయిస్తారు. అది తెలుసుకుంటున్నారు. మనం చేసుకోవాలి, మనం సాధన చేయాలి, మనం పొందాలి. ఇక్కడ అన్ని గురువుగారు ఇచ్చేయాలంటే అరటిపండు ఇస్తే ఒడిచిపెడితే తినిపెట్టంటే ఆయన తినిపెట్టు, నువ్వే తింటామండి. ఇక్కడ కొంతైనా శ్రమ పడకపోతే ఎలా అండి? ఇక్కడ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ. ఈ విషయంలో మనం తెలుసుకుంటూ మొత్తానికి ఎక్కడ దాకా వచ్చాం మనం? కుమార సంభవం. ఆ కుమార సంభవ కథలో ఈ 6 ఏమిటో తెలిసిందంటే మనం అది అయిపోవట. మనలో కుండలిని ఉంది. ఈ కుండలిని ప్రతి వారికి మూలాధారంలో నిద్రిస్తుంటుంది సర్పరూపంలో. కానీ మొత్తం ఈ కుండలిని ఉండడానికి అసలు బేస్ అదండి. ఆ బేస్ని తీసిపారేయడానికి లేదు. అది గట్టిగా పట్టి ఉంచితేనే ఇదంతా పైకి ఉంటుంది. గట్టిగా పట్టించేది ఎందుకు తెలుసా? సహస్రాలను శివశక్తే అక్కడికి వచ్చి గట్టిగా ఉంటుంది. ఆ శివశక్తికి సంబంధించిన వాడు మూలాధారంలో గట్టిగా కూర్చుని ఉంటాడు. మూలాధార క్షేత్రస్థితం పరాది చత్వారి వాగాత్మకం వాతాపి గణపతిం
భజేహం అక్కడ ఉంటాడండి ఆయన. సాధన చేయగా చేయగా జాగృతి జరుగుతుంది. జాగృతి జరిగాక సర్పంలా బయలుదేరుతుంది కుండలి క్రింద నుంచి. 6 చక్రాలు దాటాలి. అది పైకి పాకుతూ వెళ్ళేది, కిందకు వచ్చేది కాదు. అది పైకి శివుడి కోసం కాదు, శివుడి శక్తి కోసం బయలుదేరుతుంది. వాళ్ళ నుంచి వచ్చినవి 2 వాళ్ళ పుత్రులే అని చెప్పడంలో ఇది అర్థం. ఆ కుండల్ని మూలాధారంలో అదే శక్తి పైకి జాగృతమై వెళుతున్నది శివశక్తిగా. ఆ వెళుతున్నప్పుడు ఎన్ని చక్రాలు దాటిందండి జాగ్రత్తగా చెప్పండి? 6 చక్రాలు. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. పైదాని చక్రం అనకూడదు, స్థానం అనాలి. అక్కడికి వచ్చాడు. ఇదంతా కులం, అది అకులం. ఆ అకులంలో శివశక్తులందరూ కూర్చుంటారు. అది కైలాసంట. కనుక మూలాధారం దగ్గర గణపతి జాగృతమవగానే 6 చక్రాల నుంచి ప్రాకుతూ 6 ముఖాలు సుబ్రహ్మణ్యుడైపోయాడు. సర్పరూప సుబ్రహ్మణ్యుడైపోతే ఇది దాటి పైకి వెళ్ళగానే కైలాసంలోని శివపార్వతులు రానాయన అని ఒళ్ళు కూర్చోపెట్టుకుంటారు. అది శివశక్తి ఎక్కిన. ఇది మొత్తం మనలోనే గజానన షడానన సమేత ఉమామేశ్వర బ్రహ్మముందు మూలాధారమ్మును లాలించి ఉత్థిత నాదాగిని పాలించి 6 చక్రములపై ప్రాకించి చెలువపు సుధలులకే శివశక్తి శరవణ భవజనని అమ్మా పురహర ప్రియతరుణి అని శివపదం భావించడం జరిగింది ఇక్కడ. కనుకనే యోగశాస్త్ర స్వరూపంతో కైలాస కుటుంబం అంతా ఇక్కడ కనబడిందా లేదా? ఇది శివశక్త్యాత్మక దర్శనంలో అధిష్టాన సామ్య కృత్య సామ్యములన్నీ మరొక సామ్యం సమరస స్థితిలోకి వెళుతున్నాం. మొత్తానికి శివశక్తి యొక్క తత్వాన్ని ఇలా తెలుసుకుంటూ శక్తిమతోర్భేదం వదంత్యపరమార్థత అభేదమనుపశ్యంతి యోగిన తత్వచింతకా. ఇది కూర్మపురాణంలోనూ సూత సంహితలోనూ కూడా చెప్పబడుతుంది. ఇది వేదాంత శాస్త్ర గ్రంథముల్లోనూ చెప్తున్నారు ఇక్కడ. శక్తి శక్తిమత, శక్తిమంతుడు. శక్తిమంతుడు అంటే శివుడు. శక్తికి శక్తిమంతుడికి భేదము మూర్ఖులు చెప్తారు. అపరమార్థత, పరమార్థ దృష్టి లేనివారు శక్తికి శక్తిమంతుడికి భేదం చెప్తారు. కానీ అభేదం అనుపశ్యంతి యోగిన తత్వచింతకా. ఎవడు తత్వచింతన చేస్తాడో, ఎవరు యోగులో వాళ్ళు అభేదాన్ని చూస్తారు. అభేదం చూడడం అనేది వేదాంత విచారంలో ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. ఈ జగత్తులో పరమాత్మ, ప్రపంచం అని 2 వస్తువులు ఉన్నాయి. ఈ ప్రపంచం మన భ్రాంతికి లోను చేస్తుంది. ఈ మోహాల్లో పడిపోతున్నాం. క్రమంగా వీటన్నిటిని విడిచిపెట్టి వీటికి అతీతమైన పరమాత్మను తెలుసుకున్నాం కదా. పరమాత్మను తెలుసుకొని ప్రపంచ దృష్టి పోయి పరమాత్మను పొందాం. కానీ అప్పుడు దృష్టి ఎలా ఉంటుందో తెలుసా? పరమాత్మను చూశాక ఎంతవరకు ఏ ప్రపంచాన్ని పరమాత్మ కాదని తోసేసామో పరమాత్మను చూశాక తెలుస్తుంది ఆ పరమాత్మ ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడని తెలిసి వ్యాపించేంత పరమాత్మే, అతీతమైన వాడు పరమాత్మే. ఇంతవరకు ప్రపంచాన్ని పరమాత్మ దృష్టితో చూడలేదు, ఉపాధి దృష్టితో చూసాం వీటన్నిటిని. కనుక బంధమైపోయింది. ఉపాధి దృష్టి విడిచిపెట్టి జ్ఞాన దృష్టితో చూస్తే పరమాత్మ కానిదేది. అందుకే దృష్టిం జ్ఞానమయం కృత్వా ఏకత్వం అనుపశ్యతి అన్నాడు ఇక్కడ. జ్ఞాన దృష్టితో చూస్తే ఇన్ని లేవు, ఉన్నది ఒకటే. అన్నిట్లో ఒకటిగా పరమాత్మ ఉంది. యోగులు మాత్రమే, ఏ రమణ మహర్షి లాంటి వారు మాత్రమే 100 మందిని చూసినా 100 మందిలో ఉన్న ఒకే పరమాత్మను దర్శిస్తారు ఇక్కడ. వాళ్ళని జీవన్ముక్తులు అంటారు ఇక్కడ. అది మనలో చూడలేకపోతే ఇంకోళ్ళు ఎవరు చూడగలం? కానీ వేదాంత దృష్టితో చూస్తే శక్తి విస్తారమైన జగత్తు, శక్తి ఎవరిదో శివుడు, ఆ 2 వేరుగా లేవు, విశ్వమంతా కూడా వారే ఉన్నారు అని యోగినః తత్వచింతకాః, తత్వచింతకులైన యోగులు ఇలా చూస్తారు అన్నాడు. మరి 2గా కనబడుతుంది కదండి అంటే ఒక ఉపమానం మళ్ళీ ఒక మంత్రశాస్త్ర గ్రంథం చెప్తుంది. పరిమళ అనబడేటువంటి ఒక శాస్త్ర గ్రంథంలో విషయం ఉంది. ఆలేఖ్య విశేష ఇవ గజ వృషభయోర్ద్వయోః ప్రతిభానం ఏకస్మిన్నేవార్తే శివశక్తి విభాగ కల్పనాం కుర్మః. ఇది శ్లోకం. శివాశక్తిని 2 చేస్తున్నాం కానీ ఇది ఎలాంటిదంటే ఉదాహరణ చెప్పారు. ఉదాహరణ చెప్పాలంటే మీరు మన భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో శిల్పాలు చూసుంటారు కదా. ఎన్ని శిల్పాలండి, అద్భుతం. ఇప్పుడు చేతిలో ఎలాగో ఉంటుంది కనుక టకటకటక ఫోటోలు తీసుకొని నీతో చూపించుకోవడం. కానీ అదేమిటో ఒక్కసారి విచారణ చేయొద్దు. ఒక్కొక్క శిల్పం వల్ల సైన్స్ ఉంది, మళ్ళీ ఆగమశాస్త్రం అదంతా కూడా. ఒక రకమైన శిల్పాన్ని స్తంభాల దగ్గర వాడి దగ్గర చెక్కుతుంటారండి. అది ఎలా ఉంటుందంటే ఇటు అటు 2 జంతువులు ఉంటుంటాయి. ముఖస్థానంలో ఏనుగులా కనబడుతుంది, ఇటు నుంచి చూస్తే వృషభంలా కనబడుతుంది. 2 ముఖాలు వేడి వేసేది ఒకటే ముఖం. మీరు ఎప్పుడైనా చూసారా? గజ వృషభ శిల్పం అంటారు దీన్ని. ఏనుగు వృషభం, ఆ రెండిటికి వీపు, తోక, పాదాలు ఇటు అటు గీసి ఉంటాయి. మధ్యలో వచ్చేటప్పుడు 2 కలిపిసి ఉంటాయి. ఈ యాంగిల్లో చూస్తే వృషభంలా కనబడుతుంది, ఆ యాంగిల్లో చూస్తే గజంలా కనబడుతుంది. కానీ 2 కాదు, అది ఒకటే అయినటువంటిది గజము వృషభం 2లా కనబడుతున్నాయి. ఎలాగో విశ్వమంతా శివశక్తులను 2లా కనబడుతున్నా అది ఒకటే అని అద్భుతమైన ఉపమానాన్ని చెప్పారండి. For more videos like this,
Subscribe Big TV channel